ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నిజంగానే కార్తీక్ గారు ఎవరో తెలీదు. ఎవరో డబ్బులిచ్చి చెప్పమంటే చెప్పాను, అంతేగాని నాకేం తెలీదు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు చెప్పు. అడిగేది నిన్నే. ఎవరు చెప్తే ఇదంతా చేసావు? నిజంగా నాకేం తెలీదు సార్. ఏంటి ఇప్పుడు కొత్త నాటకమా? నీకు తెలియకుండానే ఇదంతా చేసావా? అవును మేడం, నన్ను నమ్మండి మేడం. ఎవరో ఇద్దరు నా దగ్గరికి వచ్చారు, ముఖానికి మాస్కులు కట్టుకున్నారు, అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. డబ్బులిచ్చి అబద్ధం చెప్పమన్నారు. అది కాక కార్తీక్ గారు జైలు పాలైతే డబ్బు ఇంకా ఇస్తామన్నారు, అందుకే అలా చెప్పాను. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. నిజంగా వాళ్ళెవరూ నీకు తెలీదా? నిజంగా తెలియదు మేడం. కార్తిక్ నిర్దోషి అని ప్రూవ్ అయింది కదా, ఇక అసలు నేరస్తులు ఎవరు మేము రాబడతాం. కానిస్టేబుల్స్, ఆమెను అరెస్ట్ చేయండి. అదేంటి వదిలేస్తానన్నారు కదా? నేను వదిలేస్తానన్నాను కానీ పోలీసులు వదిలేస్తారు అని అనలేదు కదా. తీసుకెళ్ళండి ప్లీజ్ మేడం. ఐఎమ్ సారీ కార్తిక్ గారు, నిజంగా మీ గురించి తెలుసు కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. పర్లేదు సార్, మీరు మీ డ్యూటీ చేశారు. మీ స్థానంలో నేనున్నా కూడా అలాగే బిహేవ్ చేసేవాడిని. న్యాయాన్ని కాపాడటం మన ధర్మం. ఆ ప్రాసెస్లో ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలటం సహజమే. చూసారుగా, ఎవరో అమ్మాయి ఏదో చెప్పిందని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా నా భర్తని నిందించారు, నలుగురిలో తలదించుకునేలా చేశారు. ఇప్పుడు నా భర్త నిర్దోషి అని రుజువైంది కదా, ఇప్పుడేమంటారు? క్షమించండి కార్తిక్ గారు, ఏ అమ్మాయి అయినా ఇలా బరి తెగించి మాట్లాడుతుందని ఊహించలేం కదా. ఇట్స్ ఓకే. కార్తిక్ గారు, మీరు తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కాబట్టి మీ సస్పెన్షన్ కూడా రద్దు చేస్తున్నాను. రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఆమెను తీసుకురండి. మేడం వదిలేమని చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం. కార్తిక్ గారు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే సార్. ఐ విల్ లీవ్ నౌ. సారీ కార్తిక్ గారు. సారీ మేడం, వీఆర్ వెరీ సారీ. దివ్య, దేవతలా వచ్చావు, నా కొడుకుని కాపాడావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇవ్వాల్సింది నాకు కాదండి, మీ కోడలికి. కార్తీక్ నిర్దోషిగా నిరూపణ అయ్యిందంటే దానికి కారణం తనే. భర్త కోసం తను పడే ఆరాటం, తనను నిరూపించుకోవటం కోసం తను చేసిన పోరాటం సాధారణమైనది కాదు. మీ కోడలు ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ ఆదర్శం. ఇలాంటి ఒక భార్య ప్రతి మగాడికి ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. నేనెంత కష్టపడ్డా నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. ఇట్స్ మై డ్యూటీ. పైగా నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు అడిగావు, నేను కాదనలేదు. సరే, నాకు అర్జెంట్ పనుంది, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా మాకింత హెల్ప్ చేసావు? మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించొచ్చు కదా. అప్పుడప్పుడు వస్తుంటాను కదా, అప్పుడు చూద్దాం. ఉంటానండి, వస్తానండి. పల్లవి, బాయ్ దివ్య. కార్తీక్, ఇంటికెళ్దాం పద నాన్నా. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. నేను వదిలేసారా? అవునమ్మా,
నన్ను ఇక్కడే పెడితే ఇంటి దగ్గర మా స్వీటీ బంగారం బాధపడుతుందని చెప్పాను. వెంటనే వదిలేశారు. అవునా? ఈ మాట నిన్ననే చెప్పాల్సింది, అప్పుడే వదిలేసేవాళ్ళు. అమ్మా, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి దొరికిందా? దొరకలేదమ్మా. మన పల్లవే వెంటపడి మరీ పట్టుకుంది. తన భర్తని కాపాడుకుంది. రండి, లోపలికి వెళ్దాం పదండి. రా పల్లవి. ఏమండి? రా పల్లవి. వద్దండి. అమ్మ పల్లవి, ఒక కుటుంబం అన్నాక మాట మాట అనుకోవడం సహజం. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? ధర్మ, నువ్వైనా చెప్పు రమ్మని. తనని నువ్వు పల్లవేని ఒప్పుకుంటావా లేదా అన్నది పూర్తిగా నీ నిర్ణయం. కానీ తనే లేకపోతే ఈరోజు కార్తీకు బయటపడేవాడే కాదు. ఇది వాస్తవం. చెడు చేసే వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి చేసే వాళ్ళకి చెడు మాత్రం చేయకూడదు. అన్నీ మర్చిపోయి తన లోపలికి రమ్మని చెప్పు. అక్కర్లేదు. రెమ్మా, ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో బయట పరిసే. రండి లోపలికి. నువ్వు కూడా. ఇప్పుడు హ్యాపీగా ఉంది ధర్మ. ఈరోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది. నాన్న కార్తీక్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? అలాగేమ్మా. ఆగో, నిన్ను లోపలికి రమ్మన్నానంటే దాని అర్థం నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశానని కాదు. కేవలం నా కొడుక్కి హెల్ప్ చేసావనే గౌరవం. నువ్వు ఎప్పటికీ నా కోడలివి కావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.